హెల్త్ ఫైల్ రోజు టాపిక్ మహిళల్లో వచ్చే క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్ ని మనం ఎన్ని రకాలుగా గుర్తించవచ్చు, ఎటువంటి లక్షణాలు బట్టి గుర్తించాలి, అలాగే ఆధునిక చికిత్సా పద్ధతులు ప్రస్తుతం ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, ఇటువంటి మీడియాస్ ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం టీవీ5 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు. సో 99615557 and 73 నెంబర్స్ కి కాల్ చేయండి, మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకుని. బట్ టీవీ వాళ్ళు మీటు పెట్టి మాత్రమే మీ డౌట్స్ ఏంటో అడగాలి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాం. అయితే ఎటువంటి క్యాన్సర్ ని ప్రధానంగా చూస్తున్నాం ప్రస్తుతం? కామన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరిగింది. ఓకే. స్టాటిస్టిక్స్ ప్రకారం 1 in 8 లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సెకండ్ గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, ఇవి చాలా ఫస్ట్ నుంచి ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ ఈజ్ ఎండోమెట్రియల్ అండ్ ఓవరీ క్యాన్సర్ అంటే యూట్రస్ క్యాన్సర్ అండ్ అండాశయం క్యాన్సర్. ఇవి 4 కామన్ రకాలు. సార్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే బ్రెస్ట్ ఉంది, సెకండ్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ అని. అయితే నెగ్లెక్ట్ చేసే కొద్దీ క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. క్యాన్సర్ ఒక మహమ్మారి కాబట్టి. సో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? రొమ్ములో ఎప్పుడైనా ఎస్పెషల్లీ 35 సంవత్సరాలు దాటాక రొమ్ములో కంతి ఉంటే ఇమీడియట్ గా తమ గైనకాలజిస్ట్ కానీ తమ ఫ్యామిలీ డాక్టర్ కానీ చూపించుకోవాలి. ఎస్పెషల్లీ 3 వారాల కంటే ఎక్కువగా కంతి ఉంటే అలా చూపించిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్కి సస్పిషన్ అంటే అప్పుడు మ్యామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేసి అది గుర్తించవచ్చు. అండ్ 35-45 ఇయర్స్ అయినాక ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంటే ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలండి. దాని ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. అండ్ గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ చాలా సింపుల్ టెస్ట్, డజంట్ కాస్ట్ మోర్ దాన్ 150 రూపీస్. సింపుల్ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. WHO రికమెండెడ్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఉంది. సో ఈ 2 టెస్ట్ వల్ల మనం కామన్ క్యాన్సర్స్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇంకొకటి క్యాన్సర్స్ లో స్టేజెస్ గురించి వింటుంటాం. ఫస్ట్ స్టేజ్ లో ఉంది, సెకండ్ స్టేజ్ అని, ఇంకా లాస్ట్ స్టేజ్ అని వింటుంటాం. సో స్టేజెస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? క్యాన్సర్స్ యాక్చువల్లీ 4 స్టేజ్లు అండి. స్టేజ్ 1 to స్టేజ్ 4. యూజువల్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం. స్టేజ్ 4 యూజువల్గా పెద్ద యూజ్ ఉండదు, బట్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ ద్వారా ప్రొలాంగ్ చేయొచ్చు. స్టేజ్ 3కి డిఫరెంట్ ఉంటాయి. ఈ స్టేజెస్ అనేది మనం పెట్ స్కాన్ అనేది అవైలబుల్ ఉంది యశోద హాస్పిటల్లో. ఈ పెట్ సిటీ ద్వారా మనం ఏ స్టేజ్లో ఉంది పేషెంట్, ఎంతవరకు స్ప్రెడ్ ఉంది అని ఆధునిక ఈ టెస్ట్ వల్ల మనం గుర్తించవచ్చు. దెన్ ఆ స్టేజ్కి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ స్టేజ్లో చేస్తే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బేసికలీ స్టేజ్ 1 to స్టేజ్ 4 కదా మెయిన్ స్టేజెస్. ఒకసారి మన భారతదేశంలో ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ శాతం ఉంది అని చెప్పుకున్నాం. అయితే స్టార్టింగ్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే జనాల్లో అవగాహన పెరిగింది, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ కూడా పెరిగింది. అయితే ఎంత శాతం పేషెంట్ లో తగ్గింపుదల వచ్చింది? స్టార్టింగ్ స్టేజ్ ని గుర్తించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ స్టేజ్ 3లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు 60% పేషెంట్స్ స్టేజ్ 1 or 2లో వస్తున్నారండి. బికాజ్ ఏం చిన్న బ్రెస్ట్ అవేర్నెస్ అంటే యూజువల్గా విమెన్ 25-30 ఇయర్స్ తర్వాత బ్రెస్ట్ అవేర్నెస్ ఉండాలి. అంటే సైజ్లో కానీ లేదా కంతి కానీ లేదా కన్సిస్టెన్సీ లేదా చర్మంలో మార్పు అలాంటి ఏమన్నా అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి. సో ఎవ్రీ టైం అది చూసుకొని ఇమీడియట్ కాంటాక్ట్ చేయాలి. ఇలా చాలా మహిళల్లో అవేర్నెస్ చాలా పెరిగింది. అలాగే యూట్రస్ క్యాన్సర్ కూడా ఇమీడియట్ బ్లీడింగ్ అయినా ఏం ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ వాళ్ళు గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేస్తున్నారు. సో స్టిల్ దెర్ ఈస్ a 40% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎర్లీ డిటెక్షన్. రైట్ సార్, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని కోరుకుందామండి. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కొన్ని కాల్స్ ఇస్తున్నాం. ఫస్ట్ విజయవాడ నుంచి దుర్గా గారు వెయిట్ చేస్తున్నారు. దుర్గా గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే, మీరు చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. నాకు అప్పుడప్పుడు రొమ్ములు గడ్డల్లాగా వస్తాయి, పోతాయండి. హలో, మీ ఏజ్ ఎంత అండి చెప్పండి? దుర్గా గారు, మా ఏజ్ 31 అండి. అయితే మా ఇంటి దగ్గర ఒకరిద్దరికి క్యాన్సర్ వచ్చిందండి. అప్పుడప్పుడు మోషన్స్ అవుతా ఉంటాయి. ఈ మధ్య టైఫాయిడ్ 2 సార్లు వస్తుంది, ఫీవర్ వస్తుంటే మోషన్స్ అవుతుంటే అది భయం వేస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు జనరల్ ప్రాబ్లమ్స్ వదిలేసి రూమ్ లో గడ్డ ఉన్న వాటికి మీరు దగ్గరలో వెళ్ళేసి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అని ఉంటుందండి.
అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోండి. అందులో ఏమన్నా మార్పు ఉంటే అప్పుడు మీరు మ్యామోగ్రామ్ చేసుకొని నీడిల్ టెస్ట్ చేస్తే అది మామూలు కంతే కాదా అని తెలుస్తుందండి. యూజువల్గా విమెన్లో హార్మోనల్ చేంజెస్ ఉంటాయండి, ఫైబ్రోయిడినోసిస్ అని. జనరల్గా 80% కంతులు మామూలు కంతులే ఉంటాయి. మీరు అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ చేసుకొని ఆ తర్వాత మీకు ఏమన్నా అవసరం అంటే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కోసం రావచ్చు. సార్ ఓన్లీ ఫైబ్రాయిడ్స్ లేదంటే క్యాన్సర్ కణితులు అనేవి టెస్ట్ చేస్తేనే సరిపోతుందంటారా? మ్యామోగ్రామ్లో మనకు డిఫరెన్షియేట్ చేయవచ్చు అండి. బిరాడ్స్ 1, బిరాడ్ 2 అని మనం అది మామూలు కంత కాదని చూసుకోవచ్చు. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ టెస్ట్ అంటే కంతిలో నీడిల్ టెస్ట్ లేదా కోర్ బయాప్సీ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా అది ఏం కంతి అని మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్ అవైలబుల్ ఇన్ మెనీ ప్లేసెస్. రైట్. ఇంకొకటి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం. సో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ప్రధానంగా కనిపిస్తుంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్లీడింగ్ అండి, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ లేదా ఇంటర్ అంటే బిఫోర్ ఇన్ బిట్వీన్ మెన్స్ట్రుయేషన్ బ్లీడింగ్, స్పాటింగ్ అలాంటివి ఏమన్నా ఉంటే, ఎస్పెషల్లీ 3 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేయాలి. గైనకాలజిస్ట్ విజువల్ ఎగ్జామినేషన్ లేదా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ప్యాప్స్మియర్ చేసి అదేమన్నా ప్రాబ్లం అంటే అప్పుడు వాళ్ళు మనకు రిఫర్ చేయవచ్చు. ఆ తర్వాత మనం అడ్వాన్స్ టెస్ట్ లైక్ ఎంఆర్ఐ పెల్విస్ కానీ లేదా పెట్ స్కాన్ కానీ చేసి అది ఎలా ఉంది, ఎంత దూరం స్ప్రెడ్ ఉంది గుర్తించి స్టేజ్ తగ్గినట్టు ట్రీట్ చేయవచ్చు. సరే, ఇంకోటి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అనేది మెనోపాజ్ కంటే ముందున్న స్త్రీలలో ఎక్కువగా ప్రస్తుతం చూస్తున్నాం, లేదంటే మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత స్త్రీలలో ఎక్కువగా ఈ క్యాన్సర్ అటాక్ అవుతుంది? అది పెద్ద తేడా లేదండి. యూజువల్లీ 50-55 ఇయర్స్ ఇస్ యావరేజ్. Mrs. Shilpi Ratnam had dedicated many years to the success of the charity she managed. She was due to give a fundraising presentation one morning with many important potential donors in her audience. She had been preparing for weeks. Today was a date with destiny. Unfortunately, fate had other ideas. She was driving carefully on the highway when, just 25 kilometers from her destination, she drove over a metallic object hidden by a shadow on the road. She burst 2 tires at once. Calamity. It was a date with destiny, all right, but the wrong sort. She could have panicked, but instead she called a Chevrolet dealership back home. Needs must, and a recovery vehicle was తేడా లేదండి. యూజువల్లీ 50-55 ఇయర్స్ ఇస్ యావరేజ్ టైం ఆఫ్ cervical cancer detection. సో ఇంకా రీజన్ సార్ ఫ్యామిలీ హిస్టరీయా? ఫ్యామిలీ హిస్టరీ ఓన్లీ 5% అండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్లో BRCA1 BRCA2 జీన్స్ అనే అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ చేయవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ ప్రీడిస్పోజింగ్ ఉందా లేదా అనేది మనం ఈ BRCA1 BRCA2 జీన్ స్టడీ చేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి జెనెటిక్ హిస్టరీ లేదండి. జెనెటిక్ పెద్దగా తేడా ఉంటుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి రీసెంట్గా క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఆర్ క్వైట్ యూస్ఫుల్, ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్. ఇది క్యాన్సర్ వ్యాక్సిన్ కాదు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. సో అగేన్స్ట్ వైరస్ ఈ వ్యాక్సిన్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆల్సో, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 12 to 21 ఇయర్స్ బిఫోర్ మ్యారేజ్ అయితే ఇది యూస్ఫుల్ ఉంటుంది. రైట్ సార్, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, బాలాజీ గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మనకి వివేకమైన అనిపిస్తుంది. మా మాదరికి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్. హలో బాలాజీ గారు, మళ్ళీ రిపీట్ చేయండి మీ క్వశ్చన్ ఏంటో. అంటే మా మదర్కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది మేడం. ఉంది ఆల్రెడీ? ఓకే, ఉంది మేడం. అంటే అది చూపిస్తే మాకు తెలియలేదు మేడం. అది చుట్టూ వెళ్ళడం అది ఆగిపోయింది మేడం. ఆగిపోతే ఉప్పులకి పై చేసి ఈ క్యాన్సర్ మాకు తెలియలేదు మేడం. ఇది తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది మేడం? ఏ టెస్ట్ తెలుస్తుంది? బ్రెస్ట్ క్యాన్సర్ మీరు ఎలా డయాగ్నోస్ చేయాలని అడుగుతున్నారా? అవును మేడం. బ్రెస్ట్ క్యాన్సర్ మీరు మ్యామోగ్రామ్ చేయొచ్చండి. మ్యామోగ్రామ్లో అది క్యాన్సర్ సైన్స్ ఉన్నాయో లేదో తెలుస్తాయి. నెక్స్ట్ స్టెప్లో అల్ట్రాసౌండ్ గైడెడ్ కోర్ బయాప్సీ అండి. అంటే స్కాన్లో చూసుకుంటూ కోర్ బయాప్సీ చేస్తే అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది. ఆ తర్వాత పెట్ స్కాన్ చేయొచ్చండి. పెట్ సిటీలో అది ఏ స్టేజింగ్లో ఉందో మనకు తెలుస్తుంది. ఆ అప్రోచ్లో మనం తెలుసుకోవచ్చు.
కాలర్ అండి బెబ్బుల నుంచి భవానీ గారు వెయిట్ చేస్తున్నారు. భవానీ గారు, హలో భవానీ గారు డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో భవానీ గారు చెప్పండి. చెప్పండి. హలో భవానీ గారు వినిపిస్తోందండి. హలో హలో వినిపిస్తుందండి. చెప్పండి మా, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే సార్, డాక్టర్ నమస్కారం అండి. నమస్తే. అంటే 10 సంవత్సరాలు బట్టి లైట్ 1 డ్రాప్ లాగా బ్లీడింగ్ బ్లాక్ కనిపిస్తుంటదండి. అంటే అక్కడ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెడిసిన్స్ కూడా తగ్గలేదు సార్. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా రిమార్క్ క్యాన్సర్ లాంటిది వస్తుందేమని రూమ్ లోంచా అండి? గర్భసంచి రూమ్ లోంచా? ఈమె గర్భసంచి కావచ్చు సార్. గర్భసంచి సో డౌట్ అంటే ఈమె ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ క్లారిటీ దొరకట్లేదు అన్నట్టుగా ఒకవేళ ఇది రూమ్ నుంచి బ్లీడింగ్ అయితే మ్యామోగ్రామ్ చేయొచ్చు, లేదా గర్భసంచిలోంచి అవుతే ప్యాప్స్మియర్, ఎండోసర్వైకల్ క్యూరిటాలజీ, ఎండోమెట్రియల్ పిపెట్ బయాప్సీ అని చేయొచ్చు. దీంట్లో మనకు క్యాన్సరా కాదని తెలుస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం విమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల బ్లీడింగ్ అవుతుంది. అంటే దానికి వర్రీ అయ్యాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ తను 10 years నుంచి ఉందంటున్నది. సో 10 years ఉంటే యూజువల్గా అది క్యాన్సర్ కాదు. సరే, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సర్జికల్ ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే లాప్రోస్కోపిక్ కావచ్చు, లేదంటే రోబోటిక్ కావచ్చు, ఎలా ఉంటాయి సార్ ఈ ట్రీట్మెంట్స్? ఇంత మునుపు ఎక్కువగా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఓపెన్ సర్జరీలో పెద్దగా కట్ చేయాల్సి వస్తుంది. వేరేస్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీలో 8 millimeters నుంచి 1 centimeter వరకు కట్స్ చేసి వాటి ద్వారా రోబోట్, లేటెస్ట్ రోబోట్ 3 to 10 times మ్యాగ్నిఫికేషన్ ప్లస్ చెయ్యి వణుకు ఉండాలి ఆ రోబోటిక్ సర్జరీ టైంలో. సో అలా చిన్న ఇన్సిషన్ తోటి సేమ్ ఆపరేషన్ ఈజీగా చేయవచ్చు. సో మ్యాగ్నిఫికేషన్లో సర్జన్ చెయ్యి వణుకు లేకుండా సర్జరీ చేయగలుగుతాం కాబట్టి పేషెంట్కు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అలాగే లింఫ్ నోడ్స్ అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే కంతులు ఈజీగా కనబడతాయి అండ్ ఈజీగా తీయవచ్చు. అండ్ టైమ్ టు డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ టైమ్, తర్వాత టైమ్ టు రిటర్న్ టు వర్క్ అంటే పనికి త్వరగా పోగలుగుతారు. ఇవన్నీ వీటి వల్ల అడ్వాంటేజెస్. సేమ్ టైం పెయిన్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఓపెన్ సర్జరీ. ఒక అండాశయం క్యాన్సర్కి మాత్రం ఓపెన్ సర్జరీ చేస్తాము. మిగతా గర్భసంచి క్యాన్సర్ కానీ లేదా ముఖద్వార క్యాన్సర్ కానీ ఆపరబుల్ స్టేజ్ ఉంటే రోబోటిక్ సర్జరీ ద్వారా త్వరగా నయం చేసి పంపించవచ్చు. కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి భరత్ గారు. భరత్ గారు, హలో. ఎస్, యాక్చువల్లీ మా మదర్కి ఈరోజు ఆల్ఫోస్కోపీ డైరెక్ట్ బయోప్సీ చేశారు. ఓకే. సో వాళ్ళు రిజల్ట్ వచ్చారనమాట. వాళ్ళు వచ్చేసి హెల్తీ, వెజినల్ ఓవర్ హెల్తీ. ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు, నో ఎరోషన్, నో ఎనీ అదర్, బట్ దే వర్ అనేబుల్ టు పాస్ ద అది ఆల్ఫోస్కోపీ చేస్తారు కదా. సో అది వాల్స్ థిక్గా ఉండటం వలన దే వర్ అనేబుల్ టు సీ ఫర్దర్ అనమాట. సో వాళ్ళు స్టేజెస్ అని ఒక టెస్ట్ ని సజెస్ట్ చేశారు. సో కన్ఫ్యూజ్ ఉన్నాం యాక్చువల్లీ. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో కల్పోస్కోపీ టెస్ట్ మీకు అంతా తెలుసుకోండి అని చెప్పారు. Probably she's having bleeding per uterus. So colposcopy, colposcopy గర్భసంచి ముఖద్వారంకి మాత్రమే పనిచేస్తుంది. సో colposcopy gives a vision in the lower end. Colposcopy is the first step. Colposcopyలో చేశాక స్టిల్ ద ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే యూ హ్యావ్ టు డూ a hysteroscopic biopsy. హిస్ట్రోస్కోపిక్ బయాప్సీలో లీజన్ ఉంటే అది బయాప్సీ చేసి అది ఏం ప్రాబ్లమో తెలుసుకోవచ్చు. ఆ బయాప్సీ తర్వాత అది ఏటిపికల్ హైపర్ప్లేజియానా క్యాన్సర్ ఉందా మనకు తెలుస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ విల్ బి రిక్వైర్డ్ ఫర్. ఓకే సార్. ఒకప్పుడైతే ప్రతి ఒక్క క్యాన్సర్స్కి ఓపెన్ సర్జరీ లాంటివి చేసేవారు. ఆధునిక చికిత్సా విధానానికి వస్తే లాప్రోస్కోపిక్, రోబోటిక్ బెటర్, చాలా బాగుంటుందని చెప్పారు. అంటే కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఎంత కాంప్లికేషన్స్ తగ్గాయి ఇటువంటి రీసెంట్ టెక్నాలజీస్ వల్ల? రీసెంట్ టెక్నాలజీ కూడా ఈజ్ యూజువల్లీ సర్జన్ డిపెండెంట్. టెక్నాలజీ డజంట్ మేక్ సర్జన్. గుడ్ సర్జన్ కెన్ ఓన్లీ మేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ గుడ్ సర్జన్కి దోహదపడుతుంది. అంటే ఇట్ యాడ్స్ టు ద
Rajneel Kumar approached his work with such dedication and genuine respect for his customers' needs that one of them actually wrote into the Chevrolet head office to recommend he receive an award for valor. It all started with a very unusual test drive. The customer really wanted his father to be with him for the test drive. Seems simple enough, right? Well, no. His father was a busy man, so Rajneel was not entirely surprised when the test drive was postponed, but it ended up being rescheduled 5 times. Busy people are, well, busy. But the salesman, far from complaining, demonstrated he understood the importance of honoring family relationships. On the day of the 5th appointment, the father had to cancel once again. He had to head to the airport and was running late. The son was ready to give up. But then Rajneel had a brainwave. He suggested they take Dad to the airport in the Chevrolet as part of the test drive. And that is exactly what they did. The father was impressed, and Rajneel and his customer have become great friends ever since. Oh, and by the way, he sold the car. Because we care. Chevrolet Complete Care. It's more than just a promise. The capabilities of echo surgery and helps the patient. For example, open laparoscopy and robot compare చేస్తే రోబోట్లో ట్రెమర్స్ ఉండవు. న్యాచురల్ సర్జన్ ఉండే ట్రెమర్స్, రోబోటిక్ సర్జన్లో ట్రెమర్స్ ఉండవు. సో చెయ్యి స్టేబుల్గా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ స్టేబుల్గా ఉంటుంది, అండ్ స్ట్రక్చర్స్ 3 to 10 times మ్యాగ్నిఫై అవుతాయి. సో వెసల్స్ అండ్ నర్వ్స్ ప్రిజర్వేషన్ ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే అండాశయం క్యాన్సర్ మాత్రం ఓపెన్ సర్జరీ ప్రిఫరబుల్. ఓకే సార్, వైజాగ్ నుంచి మానస వెయిట్ చేస్తున్నారు. మానస గారు, మానస గారు డౌట్ అడగండి. ఓకే, మీరు డౌట్ అడగండి మానస గారు. నమస్తే సార్, నా పేరు మానస అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, నాకు డౌట్ ఏంటంటే నేను ప్రెసెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ 2 years సర్వైవ్ అవుతున్నాను, అదే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. హలో, ప్లీజ్ టెల్ మీ. నా డౌట్ ఏంటంటే ఇది కంప్లీట్గా క్యూరబుల్ కాదా అనేది 2 years స్టేజ్ అనేది. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ అండి. కాకపోతే మీరు ఏ స్టేజ్లో ఉందో మీ కన్సర్న్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ కలవాలి. బట్ బై అండ్ లార్జ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. అండ్ యూజువల్గా 2 years క్రాస్ అవుతే దట్ మీన్స్ యూ ఆర్ మోస్ట్లీ క్యూర్డ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. సార్, ఇందాక మానస గారు అడిగినట్టు ఒకవేళ ఫస్ట్ బ్రెస్ట్కి క్యాన్సర్ వచ్చినప్పుడు సెకండ్ బ్రెస్ట్కి కూడా పాకటం చాలా మందిలో చూస్తుంటాం. ఓన్లీ 1% per year అండి. ఇట్స్ నాట్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మేము 2 బ్రెస్ట్ క్యాన్సర్స్ 2 cases సర్జరీస్ చేస్తుంటాం. ఇయర్లో ఒక 2 patients వస్తారంటే, అంటే సో మెనీ కేసెస్ డైలీ సర్జరీ చేస్తే ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఓన్లీ 2 patients, అంటే లెస్ దాన్ 1%. ఇట్స్ వెరీ రేర్. అందుకోసమనే పేషెంట్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయ్యాక కూడా ఆపోజిట్ బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ చేస్తుంటాం. సో రెగ్యులర్ స్క్రీనింగ్ ఉంటుంది అట్లీస్ట్ ఫర్ 5 years. 5 years వరకు ఫాలోఅప్ ఉంటుంది. సెకండ్ ఇయర్ క్రాస్ అవుతే యూజువల్గా రాదండి, అండ్ 5 years క్రాస్ అవుతే వెరీ వెరీ రేర్ అనమాట మళ్ళీ తిరగబడ్డం. ఓకే అండి, కాల్ నంద్యాల నుంచి శేషు వెయిట్ చేస్తున్నారు. శేషు గారు, హలో శేషు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏం లేదు సార్, మా మదర్కి యాక్చువల్గా 3 months బ్యాక్ హైదరాబాద్లో ప్రైమరీ హాస్పిటల్లో సర్జరీ చేశాము. ఓకే, ఆమెకి వచ్చేసి గర్భాశయం ముఖద్వారం దగ్గర క్యాన్సర్ అన్నారు. ఓకే, దానికి వచ్చేసి గర్భాశయం తీసేసి సరిపోతుంది అని అన్నారు. అంటే మనం గర్భాశయం తీసి చేసినాము. ఓకే, కానీ పేషెంట్ వచ్చేసి వాళ్ళు ఓపెన్ చేయకుండా అదే కొత్త పరికరం పరంగా చెప్తే అట్లా చేయించాము. ఓకే. కానీ పేషెంట్ సన్నగా అవుతున్నారండి. పేషెంట్స్ సన్నగా అవుతున్నారు. అవునండి. దానికి దీనికి సంబంధం లేదండి. మీరు లాప్రోస్కోపీ సర్జికల్ ఆంకాలజిస్ట్తో చేయించుకోవాలండి. నెంబర్ 1, లాప్రోస్కోపిక్ సర్జరీ ట్రైన్డ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ చేయించుకోవాలి. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్జరీ చేసేప్పుడు గర్భసంచే కాకుండా చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ కూడా క్లియర్ చేయాలి. అండ్ పేషెంట్ ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దట్ వెయిట్ లాస్ అవుతుందంటే
షుడ్ డూ పెట్ సిటీ, అంటే పెట్ స్కాన్ స్ప్రెడ్ ఉందా లేదా అనేది. మనకు లివర్ లంగ్స్ ఇలా స్ప్రెడ్ ఉందా, ఎందుకు వెయిట్ లాస్ అవుతుంది అనేది మనం చూసుకోవాలండి. ప్రిఫరబ్లీ ఈ ఆంకో సర్జరీస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్లో, అంటే ఆంకాలజీ పరంగా లైక్ యశోద హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉండే చోట చేయించుకుంటే ఎవ్రీ వీక్ వీళ్ళు కలిసి మీకు ఏ స్టేజ్లో ఏ సర్జరీ చేయాలనేది డిసైడ్ అవుతుంది. సో యూ షుడ్ ప్రిఫరబ్లీ గో టు ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్. అసలు ఏ సర్జరీ అయినా టీమ్ ఆఫ్ వర్క్, అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి, అది ఎంతో ముఖ్యం. ఇంకా స్పెషల్గా క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఇంకా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, వాళ్ళకి బీపీ ఇది అవ్వచ్చు, డయాబెటీస్ కావచ్చు, అలా పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటుంటారు. సో యశోద హాస్పిటల్లో ఎలా ఉంది టీమ్ వర్క్? యా, సో యశోద హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ సెంటర్ అండి. ఇక్కడ మీకు సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, తర్వాత హై రిస్క్ పేషెంట్స్ ఉంటే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ అనెస్థిస్ట్ అందరూ ఒకే రూఫ్లో ఉండే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాట్ వీ డూ ఈస్ ఎవ్రీ వీక్, అంటే క్యాన్సర్ అంటే ఒకటి సర్జరీ సంజీవని కాదండి. సో ఏ స్టేజ్లో ఏం చేయాలా అనేది డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అవ్వాలంటే గైనిక్ క్యాన్సర్ ట్యూమర్ బోర్డ్ అనేది ఉందండి. ఇక్కడ ఎవ్రీ వీక్ అందరం కలిసి, ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్కి వస్తే మొదలు సర్జరీ చేయాలా, రేడియేషన్ చేయాలా అని డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 2B ఉంటే యూజువల్గా సర్జరీ ప్రిఫరబుల్ కాదు, రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ చేయాలి. సో ఇలా చేస్తే పేషెంట్కు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, స్టేజ్ బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఆ క్యాన్సర్కి ముందుగా ఎక్స్పెక్ట్ చేసి, అంటే ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు అనే ఒక బయాలజీ కనుక్కొని అవసరమైతే కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ రాకుండా చేయవచ్చు. మారుతున్న జీవన శైలిలో బిజీ లైఫ్ ఎక్కువైపోయింది, ప్రతి దాంట్లో స్త్రీలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల వర్కింగ్ ఉమెన్స్ స్పెషల్గా ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫీడ్బ్యాక్ అన్న వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఇప్పుడు కీమోథెరపీ కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నారండి. సో వర్క్ అట్మాస్ఫియర్ బ్రేక్ అవ్వట్లేదు. అలాగే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చాక కూడా 3 daysలో డిశ్చార్జ్ అయ్యి అటెండ్ టు దేర్ వర్క్ ఫాస్టర్ బికాస్ ఆఫ్ దిస్ అడ్వాన్స్ ఫెసిలిటీస్. ఇంకొకటి, సర్జరీ తర్వాత ఎటువంటి డైట్ ని ప్రిఫర్ చేయాలి, అలా ఎలా గైడ్ చేస్తుంటారు సార్? కౌన్సిలింగ్ ఎలా ఇస్తుంటారు? యూజువల్లీ వెజిటబుల్ డైట్ ఈస్ ప్రిఫరబుల్ అండ్ అవాయిడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ అండ్ ఆయిలీ ఫుడ్స్ అన్నమాట. సో వెజిటబుల్ డైట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్. రైట్ సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు విజయవాడ నుంచి అనుష గారు. అనుష గారు, మళ్ళీ మారిపోయింది కూడా అవి. ఓకే, మళ్ళీ రిపీట్ చేయడమా మీ క్వశ్చన్ ఏంటో? మళ్ళీ మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి ఇంకోసారి. ఇలా చెస్ట్ మీద రెండు ర్యాషెస్ వచ్చినాయండి. ఓకే, అవి మళ్ళీ మారిపోయినవి కూడా, మళ్ళీ కొంచెం రెడ్గా వచ్చి మారిపోతూ ఉంటాయి. ర్యాషెస్ యూజువల్గా వెరీ రేర్ అండి, క్యాన్ ఉన్నాయో లేదా తెలుస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు. బ్రెస్ట్ క్యాన్సర్స్ పై అవగాహన ప్రస్తుతం పెరిగింది, పేషెంట్స్